Hello Mamas, welcome to my YouTube channel Mama Easy Ra. So already మనం C లాంగ్వేజ్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం అండ్ ఈ C లాంగ్వేజ్ సిరీస్లో మనం ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. సో వాట్ ఈజ్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ని ఎలా యూజ్ చేస్తాం, సో దానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో అవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. అండ్ లైక్ నల్ క్యారెక్టర్ ఎందుకు తీసుకుంటాం? ఎందుకంటే అది ఒక ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. సో అక్కడ అనేది స్ట్రింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అని తెలియడానికి మనం నల్ క్యారెక్టర్ అనేది తీసుకుంటాం. సో వై ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ కంపల్సరీ? ఎందుకంటే ఒకవేళ మనం అది తీసుకోకపోతే మనకి అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ అనేవి అవుట్పుట్లోకి వస్తాయి. సో దాన్నే సి లాంగ్వేజ్లో మనం ఏమంటామంటే గార్బేజ్ వాల్యూస్ అంటాం. బికాస్ నల్ క్యారెక్టర్ ఈస్ మిస్సింగ్, సో గార్బేజ్ వాల్యూ ఈస్ ప్రింటెడ్ అనమాట. సో వీ హ్యావ్ టు లెఫ్ట్ వన్ బైట్ ఫర్ నల్ క్యారెక్టర్. సో ఇఫ్ నల్ క్యారెక్టర్ ఈస్ దేర్, మీనింగ్ అప్ టు నల్ క్యారెక్టర్ అనమాట. మీనింగ్ అప్ టు నల్ క్యారెక్టర్ వరకు ప్రింట్ అవ్వాలి అని మీనింగ్ అనమాట నల్ క్యారెక్టర్ అంటే. సెకండ్, ఇట్ ఈస్ అ ఆల్ఫా న్యూమెరిక్. అంటే స్ట్రింగ్ అనేది ఒక ఆల్ఫా న్యూమెరిక్ అనమాట. అంటే నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్, సో అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే స్ట్రింగ్ని ఆల్ఫా న్యూమెరిక్ అంటాం. అండ్ ఇట్ ఈస్ వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే. సో వన్ వేలో ఉంటుంది అండ్ వన్ రో విత్ సెవరల్ కాలమ్స్. సో దాన్నే వన్ డైమెన్షనల్ అరే అంటాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వన్ బైట్ షుడ్ బి లెఫ్ట్ ఫర్ నల్ క్యారెక్టర్స్, అదర్వైజ్ వీఆర్ గెటింగ్ గార్బేజ్ వాల్యూస్. సో గార్బేజ్ వాల్యూస్ వస్తాయి వన్ బైట్ లీవ్ చేయకపోతే. అండ్ సెకండ్ పాయింట్, ఆల్వేస్ స్ట్రింగ్ వేరియబుల్ సైజ్ బిగ్గర్ దెన్ స్ట్రింగ్ అట్లీస్ట్ వన్ బైట్ అనమాట. స్ట్రింగ్ వేరియబుల్ సైజ్ అనేది గ్రేటర్ ఉండాలి దేనికన్నా? స్ట్రింగ్ కన్నా. అట్లీస్ట్ ఎంత? వన్ బైట్ అనమాట. లేకపోతే మనకి గార్బేజ్ వాల్యూస్ వస్తాయి. వీ కాంట్ కాపీ అ స్ట్రింగ్ విత్ ఈక్వల్స్ టు ఆపరేటర్. సో ఈక్వల్స్ టు ఆపరేటర్ మనం ఇక్కడ తీసుకుంటే అవ్వదన్నమాట. సో దాని ప్లేస్లో మనం స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ అనేది తీసుకుంటాం. అది దేంట్లో ఉంటుంది? స్ట్రింగ్ డాట్ హెడర్ ఫైల్లో మనకి ఆ స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో బికాస్ ఫర్ స్ట్రింగ్ వీ కాంట్ యూస్ ఈక్వల్స్ టు ఆపరేటర్. సో ఈక్వల్స్ టు ఆపరేటర్ ఎందుకు యూజ్ చేయలేం? ఈక్వల్స్ టు ఆపరేటర్ సి లాంగ్వేజ్లో యూజ్ చేస్తే ఏమొస్తుందో అది నేను ఆల్రెడీ మీ అందరికీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. నెక్స్ట్, వీ కాంట్ కంపేర్ టూ స్ట్రింగ్స్ అనమాట. టూ స్ట్రింగ్స్ని మనం కంపేర్ చేయడానికి అవ్వదు. సో కంపేర్ చేయాలంటే మనం స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ దేంట్లో ఉంటుంది? స్ట్రింగ్ డాట్ హెడర్ ఫైల్లో ఉంటుంది అనమాట. సో మనం అది యాక్సెస్ చేసుకోవాలంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి స్ట్రింగ్ డాట్ హెడర్ ఫైల్ అనేవి తీసుకోవాలి. లైక్ ఎలా అంటే మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే మనం stdio.h ఎలా తీసుకుంటున్నామో సేమ్ అలానే స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేయాలంటే స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ అనేది అంటే ఒక లైబ్రరీ అనేది మనం తీసుకోవాలి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఈరోజు వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో ఆపరేటర్ అంటే ఏంటి అండ్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటి, ఆపరేటర్స్ టైప్స్ ఎన్ని అండ్ టైప్స్ ఏమేమి ఉంటాయి, దాంట్లో ఏమేమి ఉంటాయో మనం తెలుసుకుందాం. సో ఆపరేటర్స్ అనేవి సి లాంగ్వేజ్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే వితౌట్ ఆపరేటర్స్ మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ అనేవి రాయలేమన్నమాట. సో సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఆపరేటర్స్ గురించి మనం మంచిగా తెలుసుకోవాలన్నమాట. సో వాట్ ఈస్ ఆపరేటర్, ఆపరేటర్స్ టైప్స్ ఏంటి, ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తాం, సో ఇవన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. సో వాట్ ఈస్ ఆపరేటర్? ఫస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి? నెక్స్ట్, ఆపరేటర్ ఈజ్ అ స్పెషల్ సింబల్ used to do a particular task. సో ఆపరేటర్ ఇస్ ఆ స్పెషల్ సింబల్ అనమాట. ఒక సింబల్, ఆ స్పెషల్ సింబల్ అనమాట. యూజ్ టు డూ ఆ పర్టికులర్ టాస్క్. అది ఒక సింబల్ మాత్రమే, స్పెషల్ సింబల్ మాత్రమే, బట్ అది ఒక పర్టికులర్ టాస్క్ అనేది చేస్తుంది అనమాట. సో దాన్నే మనం సి లాంగ్వేజ్లో ఆపరేటర్ అంటాం. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మనం చూసుంటాం లైక్ ప్లస్, మ్యాథ్స్లో ప్లస్ అనేది సింబల్ చూసుంటాం.
సో ఈ ప్లస్ అనే సింబల్ ఏం చేస్తుంది, అడిషన్ చేస్తుంది. అడిషన్ అనేది ఏంటి, ఒక పర్టికులర్ టాస్క్ అన్నమాట. సో పర్టికులర్ టాస్క్ కదా, సో దాన్నే సి లాంగ్వేజ్లో ఏమంటాం, ఆ పర్టికులర్ టాస్క్ చేసే ఆ సింబల్నే సి లాంగ్వేజ్లో సింపుల్గా ఆపరేటర్ అంటాం. లైక్ మైనస్. సో మైనస్ అనే సింబల్ ఏం చేస్తుంది, డిఫరెన్స్ ఆర్ సబ్ట్రాక్షన్ అనొచ్చు. మైనస్ అనేది డిఫరెన్స్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయడానికి మైనస్ అనే సింబల్ని యూస్ చేస్తాం. సో ఇది ఒక స్పెషల్ సింబల్ అనమాట. సో ఈ స్పెషల్ సింబల్ని ప్రతి సింబల్ ఒక పర్టికులర్ టాస్క్ అనేది చేస్తుంది. లైక్ మనం మల్టిప్లికేషన్ది తీసుకుంటే ఇదేం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేయడానికి యూస్ చేస్తుంది. డివిజన్ తీసుకుంటే డివిజన్ చేయడానికి యూస్ చేస్తుంది. లైక్ ప్లస్ తీసుకుంటే అడిషన్, మైనస్ తీసుకుంటే సబ్ట్రాక్షన్ చేయడానికి యూస్ చేస్తాయి అనమాట. సో ఈ పర్టికులర్ సింబల్స్ ఒక స్పెషల్ సింబల్స్ అంటాం దీన్నే. సో యూస్ టు డూ అ పర్టికులర్ టాస్క్ అనమాట. సో పర్టికులర్ టాస్క్ చేయడానికి ఇవి యూస్ చేస్తాం. సో అందుకే దీన్ని సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అంటాం. సో ఆపరేట్ చేయడం, సో దీని నుంచి ఆపరేట్ అవుతాయి అన్నమాట. సో అందుకే సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ ఇది ఏం పర్ఫామ్ చేస్తుంది, అడిషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ సింబల్ అనేది ఏం పర్ఫామ్ చేస్తుంది, ఏ టాస్క్ అనేది చేస్తుంది అంటే సబ్ట్రాక్షన్ అనేది చేస్తుంది. సో అలానే సి కమ్స్ విత్ 44 ఆపరేటర్స్ and 14 separators. So C comes with 44 operators and 14 separators తో C లాంగ్వేజ్ అనేది వస్తుంది అనమాట. సో C లాంగ్వేజ్లో 44 ఆపరేటర్స్ ఉంటాయి, లైక్ ప్లస్, మైనస్, డివిజన్. సో ఈ టైప్స్ ఆఫ్ 44 ఆపరేటర్స్ అనేవి C లాంగ్వేజ్లో యూస్ చేస్తాం. అండ్ 14 సెపరేటర్స్ అనేవి యూస్ చేస్తాం. సో సెపరేటర్స్ అంటే ఏంటి అంటే కామా, ఫుల్ స్టాప్ అండ్ సెమీకాలమ్. సో ఇవన్నీ సెపరేటర్స్ అన్నమాట. సో సి అనేది 44 ఆపరేటర్స్ సిలో ఉంటాయి అన్నమాట. సో ఆపరేటర్ వర్క్స్ ఆన్ ఆపరెండ్స్. సో ఆపరేటర్స్ వర్క్ చేయాలంటే, ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలంటే దేని మీద చేస్తాయి, ఒక పర్టికులర్ నంబర్ ఆర్ ఎక్స్ప్రెషన్ మీద అవి వర్క్ చేస్తాయి. సో దాన్నే ఇక్కడ ఏమంటామంటే ఆపరెంట్స్ అంటాం. సో ఆపరేటర్ వర్క్స్ ఆన్ ఆపరెంట్స్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ ఆపరెంట్స్ participating in operation. The operators divided into 3 types అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఆపరేటర్స్ వర్క్స్ అండ్ ఆపరెంట్స్ అనమాట. సో ఆపరెంట్స్ మీద ఆపరేటర్ అనేది వర్క్ చేస్తుంది ఆర్ టాస్క్ చేస్తుంది అనమాట. సో ఆ ఆపరెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆపరేషన్ అనమాట. ఆపరెంట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది ఇన్ ఆపరేషన్లో. సో ద ఆపరేటర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో దాని బేస్ మీద ఆపరేటర్స్ అనేవి 3 టైప్స్లో డివైడ్ అయి ఉంటాయి. సో అవి 3 టైప్స్లో ఎలా డివైడ్ అయి ఉంటాయి అంటే ఆపరెంట్స్ మీద బేస్ అయి ఉంటాయి. సో హౌ మెనీ నంబర్స్ ఆఫ్ ఆపరెంట్స్ ఆర్ దేర్, సో ఆపరేటర్ టైప్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా, లైక్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే యూనరీ ఆపరేటర్ ఉంటుంది ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ టైప్ వచ్చి బైనరీ ఆపరేటర్. అండ్ థర్డ్ టైప్ వచ్చి టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. సో రెండు అనొచ్చు, టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. సో ఇది 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్ అండ్ టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అన్నమాట. సో ఇప్పుడు లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 + 3 = 2 + 3 = 5. సో ఇక్కడ ప్లస్ అనే సింబల్ అనేది ఏంటి, నేను ఆల్రెడీ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లస్ అనే సింబల్ ఏంటి ఇక్కడ, ఆపరేటర్. సో ప్లస్ అనే సింబల్ అనేది ఆపరేటర్ అన్నమాట. సో ఈ ఆపరేటర్ అనేది దేని మీద పర్ఫామ్ అవుతుంది, దేని మీద టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, 2 and 3 మధ్యన టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ 2 and 3 ఏమవుతాయి, ఆపరెండ్ అవుతాయి. ఆపరెండ్
2 and 3 ఏమవుతాయి ఇక్కడ ఆపరెండ్ అవుతాయి, ఎందుకంటే ఆపరెండ్ మీద టాస్క్ పర్ఫామ్ అనేది చేస్తుంది కాబట్టి. సో ఆపరెండ్ అండ్ మధ్యలో ఉన్న దాన్నే ఆపరేటర్ అండ్ 3 ఏంటి ఇక్కడ ఆపరెండ్ అన్నమాట. సో ఇక్కడ ఎన్ని ఆపరెండ్స్ ఉన్నాయి, 2 ఆపరెండ్స్ మీద ఒక ఆపరేటర్ అనేది టాస్క్ పర్ఫామ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ 2 ఆపరెండ్స్ ఉన్నాయి. సో 2 ఆపరెండ్స్ ఉంటే దీన్నే మనం ఏమంటాం, సో బైనరీ ఆపరేటర్ అంటాం. when 2 operators are participating in an operation then it is called binary operation. సో ప్లస్ ఏం చేస్తుంది ఇక్కడ, ప్లస్ ఏం చేస్తుంది ఈజ్, ప్లస్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ, లైక్ ప్లస్ ఈజ్ డూయింగ్ వాట్, ప్లస్ ఈజ్ డూయింగ్ టాస్క్ అన్నమాట, ఈజ్ నోన్ యాజ్ ఆపరేటర్. సో దాన్నే ఆపరేటర్ అంటాం మనం. సో ఇట్ వర్క్స్ ఆన్, సో ఇది దేని మీద వర్క్ అవుద్ది, ఇట్ వర్క్స్ ఆన్ ఆపరెంట్స్. సో ఆపరెంట్స్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో దాన్నే మనం ఆపరేషన్ అంటాం. సో ఇది వర్క్ అయిన దాన్ని ఆపరేషన్ అంటాం. అండ్ ఆపరేషన్ దేని మీద అవుతుంది, ఆపరెంట్స్ మీద అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటర్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెన్ 2 ఆపరెంట్స్, సో ఇక్కడ 2 + 3 అనేవి 2 ఆపరెంట్స్ మధ్యలో ఉన్నది ఆపరేటర్. సో వెన్ 2 ఆపరెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్, when 2 operands are participating in an operation then it is called binary operation. సో ఎప్పుడైతే 2 ఆపరెంట్స్ మీద పార్టిసిపేషన్ అనేది జరిగిందో ఆ ఆపరేషన్నే మనం సి లాంగ్వేజ్లో ఏమంటాం, బైనరీ ఆపరేషన్ ఆర్ బైనరీ ఆపరేటర్ అంటారు. సో బైనరీ ఆపరేటర్ అంటే ఆపరేటర్ దేని మీద వర్క్ చేసింది, 2 ఆపరెంట్స్ మీద వర్క్ చేసింది కాబట్టి దాన్నే మనం ఏమంటాం, బైనరీ ఆపరేటర్ ఆర్ బైనరీ ఆపరేషన్ అంటాం. లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ప్లస్ ప్లస్, ఏ మైనస్ మైనస్. సో ఈ ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఏ మైనస్ మైనస్ అంటే ఏంటి, మనం ప్రీవియస్లో వచ్చే ఆపరేటర్స్ యూనరీ ఆపరేటర్ ఎప్పుడైతే చదువుతామో సో అప్పుడు మనం ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఏ మైనస్ మైనస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఎగ్జాంపుల్ కోసం ఏ ప్లస్ ప్లస్ ప్లస్, ఏ మైనస్ మైనస్, లైక్ ఇంకా ప్లస్ ఏ. సో ఇవన్నీ దీంట్లో ఎన్ని ఆపరెంట్స్ మనకి కనిపిస్తున్నాయి అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ సో ఆన్ ఉంటాయి, చాలా ఉంటాయి ఇంకా. సో దీనిలో మనకి ఎన్ని ఆపరెంట్స్ కనిపిస్తున్నాయి, ఆపరెంట్స్ అంటే ఆపరేటర్ని వదిలేసి ఇంకేమైనా ఉంటాయి చూడు, దాన్ని ఆపరెంట్స్ అంటాం. సో దాని మీద పర్ఫామ్ అవుద్ది, టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎన్నో ఆపరెంట్ కనిపిస్తుంది, ఏ అనేది ఒకే ఆపరెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇలా ఓన్లీ ఏ ఈజ్ దేర్, 1 ఆపరెంట్ is known as unary operator. సో ఇలా 1 ఉంటే 1 ఆపరెంట్ మీద టాస్క్ పర్ఫామ్ చేస్తే ఆపరేటర్ అనేది, సో దాన్నే యూనరీ ఆపరేటర్ అంటాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి లైక్ ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి. సో దీన్నే మనం సి లాంగ్వేజ్లో ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అంటాం. సో ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఏంటంటే, ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఏంటి ఇక్కడ కండిషనల్ పార్ట్. సో కండిషనల్ పార్ట్ క్వశ్చన్ మార్క్ ట్రూ కోలన్ ఫాల్స్ అన్నమాట. సో కండిషన్ పార్ట్ అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ పార్ట్ ట్రూ అయితే దీంట్లో ఫస్ట్ పార్ట్ అనేది మనకి ఆన్సర్గా వస్తుంది, ఆర్ ఫాల్స్ అయితే సెకండ్ పార్ట్ అనేది మనకి ఆన్సర్గా వస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి, దీన్ని కండిషన్ పార్ట్ అంటాం. సో కండిషనల్ పార్ట్ అంటాం కాబట్టి దీన్ని మనం కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఆ కండిషనల్ ఆపరేటర్ ఇక్కడ 3 పార్ట్స్గా ఉన్నాయి, ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ అనేది ఒక పార్ట్ అండ్ బి అనేది ఒక పార్ట్. సో 3 పార్ట్స్గా ఉన్నాయి. సో అందుకే మనం దీన్ని ఇంకేమనొచ్చు అంటే టెర్నరీ ఆపరేటర్ అంటాం, లైక్ 3 parts. So it is called ternary operator. Starting part
is condition, so it is called conditional operator. సో దీన్ని కండిషనల్ ఆపరేటర్ అంటాం. లైక్ ఇప్పుడు ఫస్ట్ యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి, బైనరీ ఆపరేటర్ అంటే ఏంటి, టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో యూనరీ ఆపరేటర్ అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ చూసాం కదా, ఎగ్జాంపుల్స్. సో రిక్వైర్ వన్ ఆపరెండ్. సో యూనరీ ఆపరేటర్ అంటే రిక్వైర్ వన్ ఆపరెండ్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ప్లస్, ఏ మైనస్ మైనస్, ప్లస్ ఏ అండ్ సో ఆన్. అండ్ సెకండ్ బైనరీ ఆపరేటర్ అంటే ఏంటి, సో బైనరీ ఆపరేటర్ అంటే require two operands ఉండాలి దానికి. అంటే 2 ఆపరెంట్స్ మధ్యన పర్ఫామ్ చేసే టాస్క్ని హెల్ప్ చేయడానికి దాంట్లోనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో దాన్నే బైనరీ ఆపరేటర్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి, ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి కామా a greater than b, a less than b. సో ఇవన్నీ 2 మధ్యన పర్ఫామ్ చేస్తాం. సో అందుకే దీన్ని మనం బైనరీ ఆపరేటర్ అని అంటాం. సో అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. సో టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, లైక్ మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే క్వశ్చన్ మార్క్ అండ్ సో కాలన్లో యూజ్ చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటంటే రిక్వైర్ 3 ఆపరెండ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. సో అర్థమైంది కదా, యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి, బైనరీ ఆపరేటర్ అంటే ఏంటి, టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి. బేస్డ్ ఆన్ ఆపరేషన్స్ ద ఆపరేటర్ డివైడెడ్ ఇంటూ సెవరల్ టైప్స్. సో ఈ ఆపరేషన్స్ని బేస్ చేసుకొని ఆపరేటర్స్ అనేవి సెవరల్ టైప్స్లో డివైడ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం డే వైజ్ ఆపరేటర్స్ డివైడెడ్ అనేవి సెవరల్ టైప్స్లో డివైడ్ అయి ఉన్నాయి కదా. సో డే వైజ్ మనం ఆపరేటర్స్ అనేవి చదువుకుందాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఆపరేషన్స్ బేస్డ్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో మనం డే వైజ్ డిఫరెంట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఒకే వీడియోలో చేస్తే వీడియో అనేది లెంతీ అయిపోద్ది అనమాట. సో అందుకే మనం పార్ట్గా ఈ ఆపరేటర్స్ని చదువుకుందాం. సో దీంట్లో ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో ఫస్ట్ మనం ఏం చదువుకుంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకొని వీడియోస్ చేస్తుంటా నేను. సో మీ అందరికీ ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో ఈరోజు మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్స్తో డినోట్ చేస్తాము. సో ఆల్రెడీ ఇది మీరు చాలా ప్లేసెస్లో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది చదివే ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్లో. బట్ అది అసైన్మెంట్ ఆపరేటర్ అనేది మనకి తెలియదు, మనం అది ఈక్వల్స్గా యూజ్ చేసాం. సో ఈరోజు మనం దాన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. లైక్ ఇట్ కాపీస్ ద వాల్యూ, ఆన్ ఇట్స్ రైట్ side into the variable on its left side. So it copies the value on its right side into the variable on its left side అన్నమాట. అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లో ఆ నంబర్, ఆ డేటా ఆర్ ఆ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుద్ది అనమాట. సో కాపీ అవుద్ది అనమాట. సో దాన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ని దేంతో డినోట్ చేస్తాం, ఈక్వల్స్ టుతో డినోట్ చేస్తాం. ఎక్కడైతే ఈక్వల్ టు మనకి కనిపిస్తే దాన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం అనొచ్చు. ఆర్ కాపీ ఆపరేటర్ కూడా అంటాం దీన్ని. సో ఇది కాపీ చేయడానికి యూజ్ అవుద్ది అనమాట. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు 10 అనే ఉంది. సో ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ ఏ అనేది ఏంటి, ఆల్రెడీ మనం
ప్రీవియస్ చాలా వీడియోస్లో ఈ A=10 అంటే ఏంటి, A=20లో అంటే ఏ మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం. సో ఏ అంటే ఏంటి ఇక్కడ ఒక కంటైనర్. సో కంటైనర్నే మనం సి లాంగ్వేజ్లో ఏమంటాం, వేరియబుల్ అంటాం. వేరియబుల్ పని ఏంటి, టు స్టోర్ డేటా అన్నమాట. ఏదైనా డేటా ఆర్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లైక్ 10 అనే వాల్యూ అనేది ఈక్వల్స్ టు ఆపరేటర్ యూజ్ చేసాం మధ్యలో. సో ఈక్వల్స్ టు ఆపరేటర్ యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ కాపీస్ ద రైట్ సైడ్ వాల్యూ ఇంటూ లెఫ్ట్ సైడ్ వేరియబుల్. సో ఈ 10 అనే వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది, ఏ అనే దాంట్లో, ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యింది. సో దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఏ అనే కంటైనర్లో రైట్ సైడ్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ కంటైనర్ ఆర్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్న దానికే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో సింపుల్ అంతే. లైక్ ఇన్ అసైన్మెంట్ ఆపరేషన్ ద లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ should be variable. సో అసైన్మెంట్ ఆపరేషన్లో ఏమవుద్దంటే లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ అనేది ఎప్పుడు మనకి వేరియబులే ఉండాలి. అంటే రైట్ సైడ్లో మనం డేటా, వాల్యూ, నంబర్స్, ఏవైనా క్యారెక్టర్, స్ట్రింగ్ ఏవైనా తీసుకోవచ్చు. బట్ లెఫ్ట్ సైడ్లో మాత్రం ఎప్పుడు వేరియబుల్ అనే ఉండాలి. ఎందుకంటే నంబర్ ఎప్పుడు నంబర్లో స్టోర్ చేయడానికి అవ్వదు. సో మనం వేరియబుల్ అంటే ఏంటి, కంటైనర్. సో కంటైనర్ పనే ఏంటి, స్టోర్ చేసుకుంటుంది ఆ కంటైనర్లో. దాంట్లో ఏదైనా వాల్యూ డేటా అనేది కంటైనర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో అందుకే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఏముండాలి, వేరియబుల్ అనేది ఉండాలన్నమాట. సో ఈ పాయింట్లో అదే ఉంది. నెక్స్ట్ fixed constants or expression are not allowed. సో కాన్స్టెంట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట. సో ఎందుకు అలౌ లేదు, ఎందుకు, ఇప్పుడు లైక్ నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. ఏదైనా ఫిక్స్డ్ వాల్యూ ఉంది, లైక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు 10 అనే ఒక నంబర్ ఉంది. 10 = 20 అని నేను రాస్తే ఈ 20 అనేది 10లో ఎలా స్టోర్ అవుద్ది, 10 కూడా ఒక వాల్యూవే అండ్ 20 కూడా ఒక వాల్యూవే. సో ఆ వాల్యూని ఇక్కడ ఏమంటాం, లైక్ కాన్స్టెంట్ అనొచ్చు ఆర్ ఫిక్స్డ్ వాల్యూ అనొచ్చు. 10 అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న 10 అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ అండ్ రైట్ సైడ్లో ఉన్న ఒక 20 అనేది కూడా ఫిక్స్డ్ వాల్యూ. సో మనం ఫిక్స్డ్ వాల్యూని ఇంకో ఫిక్స్డ్ వాల్యూను స్టోర్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే రెండు వాల్యూస్ కాబట్టి. ఆ వాల్యూస్ని మనం కంటైనర్లో స్టోర్ చేయొచ్చు, బట్ వాల్యూ ఇంటూ వాల్యూని వాల్యూలో స్టోర్ చేయడం, డేటాని డేటాలో మనం స్టోర్ చేయడానికి అవ్వదు అనమాట. సో ఇక్కడ థర్డ్ పాయింట్లో అదే ఉంది, కాన్స్టెంట్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. సో లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇంకా A = 1.5. సో ఇక్కడ 1.5 అనేది మనం ఏలో స్టోర్ చేయొచ్చా, చేయొచ్చు. ఎందుకు, 1.5 అంటే ఏంటి, ఇక్కడ ఫ్లోట్ వాల్యూ అనమాట. సో ఫ్లోట్ వాల్యూని మనం ఏలో స్టోర్ చేయొచ్చా, చేయొచ్చు. ఎందుకంటే నేనేం చెప్పా, రైట్ సైడ్లో వాల్యూ ఉండాలి అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వేరియబుల్ ఉండాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏ ఉంది, A = 1.5. సో స్టోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి లైక్ B = R. సో B = R అనేది మనం స్టోర్ చేయొచ్చా, చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు, లైక్ R అంటే ఏంటి, ఇక్కడ క్యారెక్టర్. సో క్యారెక్టర్ని కూడా మనం వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. సో B = R అనేది కూడా ట్రూ అనమాట. సో అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తే రన్ అవుద్ది. లైక్ నెక్స్ట్ C = 10 అనమాట. సో 10 అనేది స్టోర్ చేయొచ్చా, చేయొచ్చు. ఎందుకు, 10 అంటే ఒక నంబర్. సో నాన్ డెసిమల్ నంబర్ అనమాట, ఇంటీజర్. సో ఆ ఇంటీజర్ని మనం వేరియబుల్లో ఈజీగా స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ D = లైక్ ఒక నేమ్, రాజా అనే నేమ్ తీసుకున్నాం. రాజా అనే నేమ్ స్టోర్ చేయొచ్చా, ఎర్రర్, మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ గురించి, బేసిక్ స్ట్రింగ్ గురించి అందుకే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ఫ్యూచర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. అండ్ స్ట్రింగ్ అనేది పెద్ద టాపిక్. సో ఇందుకు నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశా అంటే ఇది మీ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి, మీకు బేసిక్ స్ట్రింగ్ అనేది ముందే తెలియాలి కాబట్టి నేను బేసిక్ స్ట్రింగ్ అనేది స్టార్టింగ్లోనే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశా. లైక్ మనం
స్ట్రింగ్ అనేది వేరియబుల్లో స్టోర్ చేయడానికి అవ్వదు. అంటే చెయ్యొచ్చు, బట్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే నిన్నటి వరకు మనం ఈక్వల్స్ టు దేన్నైతే చెప్పామో ఈ రోజు నుంచి దాన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఆ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ని వేరియబుల్లో స్టోర్ చేయడానికి అవ్వదు. సో దాన్నే మనం స్టోర్ చేయాలంటే ఎలా, నిన్న మీ అందరికి ఆల్రెడీ చెప్పా, స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఆ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది, string.h అనే హెడర్ ఫైల్. సో ఆ హెడర్ ఫైల్లో స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ ఉంటుంది. సో అది యూజ్ చేసి మనం కాపీ చేసుకోవచ్చు. బట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి చేయలేం. సో ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఎందుకు వచ్చింది తెలిసింది కదా. నెక్స్ట్ 10 = 20 అనమాట. సో ఇది కూడా ఎర్రర్ అనమాట. ఎందుకు ఎర్రర్ వస్తుంది, మనం ఫిక్స్డ్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది షో చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి 10 + 20 = 30. సో ఇలా మనం తీసుకోవచ్చా అంటే ఇది కూడా మనకి ఏమొస్తుంది, ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో మనం ట్రై చేద్దాం ఇవన్నీ. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ మీరు తెలుసుకోండి. సో 10 + 20 = 30. సో ఇలా ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే 10 + 20 = 30. సో దీన్ని మనం సింప్లిఫైగా చెప్తా. లైక్ 10 + 20 ఎంత, 30 ఈక్వల్స్ టు ఎంత, 30. సో 30 అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ, ఈక్వల్స్ టు 30 అనేది కూడా ఒక ఫిక్స్డ్ వాల్యూ అనమాట. సో ఫిక్స్డ్ వాల్యూ అనేది మనం స్టోర్ చేయడానికి అవుద్దా, అవ్వదన్నమాట. సో మనకి ఏం చూపిస్తుంది, ఎర్రర్ అనేది చూపిస్తుంది. అర్థమైంది కదా. సో లైక్ నెక్స్ట్ ఏంటంటే, సో ఇట్ ఈజ్ అ ఫిక్స్డ్ వాల్యూ అనమాట. సో ఇది ఫిక్స్డ్ వాల్యూ, అందుకే ఎర్రర్ అనేది చూపిస్తుంది మనకి. సో నెక్స్ట్ ఏంటంటే C = 10 + 20. సో ఇలా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, ఆబ్వియస్లీ ఇలా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు, C అనేది ఏంటి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వేరియబుల్ అండ్ రైట్ సైడ్లో ఉన్నది ఏంటి, ఫిక్స్డ్ వాల్యూస్, 2 ఫిక్స్డ్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇలా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. లైక్ మనం ఆల్రెడీ చూసుకున్నాం ఎక్కడ అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ అంటే ఇవి ఎక్కడ, లెఫ్ట్ సైడ్లో. ఇన్ అసైన్మెంట్ ఆపరేషన్ ద లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ షుడ్ బి వేరియబుల్. లెఫ్ట్ సైడ్లో వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్లో ఏమున్నా పర్లేదు. సో 10 + 20. సో 10 + 20 ఫైనల్గా మనం సింప్లిఫై చేసుకొని చూస్తే ఏమొస్తుంది, 30 అనేది వస్తుంది. సో 30 అనేది C అనేది ఈజీగా స్టోర్ చేసుకోగలదు, ఎందుకంటే 30 అనేది ఒక వాల్యూ, అది రైట్ సైడ్లో ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో వేరియబుల్ అనేది ఉంది. సో ఇట్స్ కరెక్ట్ అనమాట. సో C = 30 అనేది మనం C = 10 + 20 అనేది మనం ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ ద వేరియబుల్ ఈస్ అలౌడ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. A = B = C = 100. సో ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చా అంటే చెప్పండి ఒకసారి, ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చా ఒకసారి ఆలోచించండి. చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఎలా అంటే ఈజీ, లైక్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ది వాల్యూ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇలా మనం తీసుకోవచ్చు. లైక్ ఎలా అవుద్ది, 100 అనేది Cలో కాపీ అవుద్ది. సో ఇప్పుడు Cలో వాల్యూ ఎంత, 100. సో ఈ C వాల్యూ ఉన్నది Bలో కాపీ అవుద్ది. సో Bలో వాల్యూ ఎంత, 100. సో ఈ వాల్యూ అనేది Aలో కాపీ అవుద్ది. సో Aలో వాల్యూ ఇప్పుడు ఎంత, 100. సో A = కూడా 100 అవుద్ది, B = 100 అవుద్ది అండ్ C = కూడా 100 అవుద్ది అనమాట. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ ఏటవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్లో రైట్ సైడ్ వాల్యూ కాపీడ్ ఇంటూ లెఫ్ట్ సైడ్. సో అర్థమవుతుంది కదా, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్లో కాపీ అవుతుంది. ఆ కాపీ దేనివల్ల అవుతుందంటే ఈక్వల్స్ టు ఆపరేటర్ వల్ల. సో దాన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ నోట్. సో నోట్ ఏంటంటే ఆల్వేస్ ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్స్ అంటే గివ్స్ అన్నమాట. సో ఆల్వేస్ ఎక్స్ప్రెషన్ గివ్స్ ఆర్ ఎవాల్యుయేట్స్ కాన్స్టెంట్ వాల్యూస్.
ఆల్వేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఇస్తుంది. హెన్స్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ నాట్ అలౌడ్. అందుకే లెఫ్ట్ సైడ్స్ అనేవి ఎక్స్ప్రెషన్స్ అలౌ లేదు. రైట్ సైడ్ అనేది ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు, బట్ లెఫ్ట్ సైడ్ మాత్రం మనం వేరియబుల్నే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు వరకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా, సో అవన్నీ మనం ప్రాక్టికల్లో చూసుకుందాం. సో సి కంపైలర్లో చూసుకుందాం. లైక్ హ్యాష్ట్యాగ్ include stdio.h. సో హ్యాష్ట్యాగ్ include stdio.h అనేది ఎందుకు తీసుకుంటాం? ఇది ఒక లైక్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అన్నమాట. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో ఇది ఎందుకు తీసుకుంటాం మనం? ఎందుకంటే మనం printf ఫంక్షన్ అనేది యూజ్ చేయాలంటే ఖచ్చితంగా stdio.h అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ include conio.h. సో ఇది కూడా నేను ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశా. లైక్ include conio.h అంటే ఏంటి? కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? లైక్ మనం CLR SCR క్లియర్ స్క్రీన్ కోసం యూజ్ చేస్తాం CLR SCR అనేది, అండ్ గెట్ ch అనేది. సో అప్పుడు మనం conio.h అనేది తీసుకుంటాం. సో CLR SCR అనేది ఎందుకు తీసుకుంటాం? సో CLR SCR అనేది ఎందుకు తీసుకుంటాం అంటే లైక్ ప్రీవియస్ ఆన్సర్ అనేది కమింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక కోడ్ అనేది రన్ చేసాం, అండ్ నెక్స్ట్లో మనం ఆ కోడ్లో కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ దాన్ని రన్ చేస్తే మనకి ప్రీవియస్ ఆన్సర్తో పాటు న్యూ ఆన్సర్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది మనకి రాకూడదు. అండ్ మనం ఎప్పుడైతే కోడ్ చేంజ్ చేస్తామో ఆటోమేటిక్లీ మన ఆన్సర్ కూడా రిఫ్రెష్ అయ్యి కొత్త ఆన్సర్ అనేది మనకి రావాలి, అవుట్పుట్ అనేది రావాలంటే మనం CLR SCR అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ గెట్ ch ఎందుకు యూజ్ చేస్తామంటే దేర్ ఈస్ no need to press Alt plus F5 అనమాట. సో మనం లైక్ ఆన్లైన్ కంపైలర్లో చేస్తే సో మనకి గెట్ ch CLR SCR అనేది అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మనం ఆఫ్లైన్ కంపైలర్ లైక్ టర్బో C++ లాంటి కంపైలర్స్లో చేస్తామో అప్పుడు మనం కంపైల్ చేసిన తర్వాత రన్ చేసిన తర్వాత అప్పుడు మనం Alt plus F5 అనేది క్లిక్ చేయాలి, మనకి అవుట్పుట్ విండో స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది కనిపించడానికి అనమాట. సో ఆటోమేటిక్గా మనం రన్ చేసిన వెంటనే మన కోడ్ అనేది రన్ అవ్వదు అనమాట. సో ఆటోమేటిక్గా మనం రన్ చేయకుండా Alt plus F5ని కూడా క్లిక్ చేస్తే అప్పుడు మన కోడ్లో అవుట్పుట్ అనేది షో అవుద్ది. సో అలా చేయకూడదు, అలా రాకూడదు. అండ్ మనం రన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన అవుట్పుట్ అనేది మనకి కనిపించాలంటే మనం గెట్ ch అనేది యూజ్ చేస్తాం. అండ్ CLR SCR ఎందుకు యూజ్ చేస్తాం? ప్రీవియస్ ఆన్సర్ అనేది మనకి న్యూ కోడ్లో రాకూడదు అంటే మనం CLR SCR యూజ్ చేస్తాం. సో CLR అండ్ గెట్ ch అనే ఈ టూ ఫంక్షన్స్ కూడా కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం printf యూజ్ చేయాలంటే stdio.h అండ్ ఇలా CLR SCR గెట్ ch యూజ్ చేయాలంటే conio.h అనే హెడర్ ఫైల్ అనేది తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం స్ట్రింగ్ కాపీ స్ట్రింగ్ కంపేర్ అనేది తీసుకోవాలంటే string.h అనే హెడర్ ఫైల్ తీసుకోవాలన్నమాట. సో అర్థమైంది కదా? సో అలా సో ఇక్కడ CLR SCR ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? ప్రీవియస్ ఆన్సర్ ఫర్ రిమూవ్ ఆర్ క్లియర్ ద ప్రీవియస్ ఆన్సర్. సో అందుకే మనం CLR SCR అనేది యూజ్ చేస్తాం. అండ్ గెట్ ch ఎందుకు యూజ్ చేస్తామంటే CLR SCR రెండు ఆన్లైన్ కంపైలర్స్కి యూజ్ లేదు. మీరు ఆన్లైన్ కంపైలర్లో ఒకవేళ కోడ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ రెండు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మీరు ఆఫ్లైన్ కంపైలర్ లైక్ టర్బో C అనేది యూజ్ చేస్తుంటే ఒకవేళ సో అప్పుడు మీరు ఈ CLR SCR అండ్ గెట్ ch అనేది యూజ్ చేస్తే మీకు ప్లస్ పాయింట్ అవుద్ది అనమాట. దేర్ ఈస్ నో నీడ్
టు ప్రెస్ Alt ప్లస్ F5. సో Alt ప్లస్ F5 ప్రెస్ చేయకుండా మీకు అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా వస్తుంది అనమాట. మీరు రన్ చేసిన వెంటనే మీకు అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో దీనికోసం మనం getch అనేది యూజ్ చేస్తాం. అండ్ దిస్ బోత్ ఆర్ కమ్ అండర్ conio.h header, conio.h library or header file. సో ఈ హెడర్ ఫైల్లో ఈ లైబ్రరీలో ఈ రెండు ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ రెండు యూజ్ చేయాలనుకుంటే conio.h అనేది మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ చూసుకున్నారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇంట్ మెయిన్ గురించి అందరికీ తెలుసు. ఇట్స్ అ మెయిన్ స్విచ్ లాంటిది. సో ఇక్కడ నుంచి మన కోడ్ అనేది రన్ అవుద్ది. సో ఇది ఆల్రెడీ తెలుసు. లైక్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంట్ ఏ, ఫ్లోట్ బి, క్యారెక్టర్ సి, సిఎల్ఆర్, ఎస్సిఆర్ ఎందుకు తీసుకుంటాం నేను ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10, b equals to 1.2, c equals to capital X, print f, a equals to %d, comma b equals to %f, comma c equals to %c, a comma b comma c, and getch. సో ఇది మన కోడ్ అన్నమాట. సో ఇక్కడ ఇంట్ ఏ అంటే ఏంటి, ఫ్లోట్ బి అంటే ఏంటి, క్యారెక్టర్ సి. సో ఇక్కడ మనకు మనం తెలుసుకున్నాం ఇంట్ మెయిన్ అంటే మెయిన్ స్విచ్. సో ఇప్పుడు నేను ఇంట్లో ఏ తీసుకున్నా. ఇంట్లో ఏ అంటే ఏంటి, ఇంటిజర్. ఏ అనేది ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ అంటే కంటైనర్ అనేది ఏ టైప్, ఇక్కడ ఇంటిజర్ టైప్ అన్నమాట. లైక్ అలానే బి అనేది ఏ టైప్ కంటైనర్, ఫ్లోట్ టైప్. సి అనేది ఏ టైప్ ఆఫ్ కంటైనర్, క్యారెక్టర్. సో ఇప్పుడు మన దగ్గర కంటైనర్ అయితే ఉంది. సో దాంట్లో నేను ఏం పెట్టలేదు, ఏ వాల్యూ పెట్టలేదు అండ్ ఏమీ పెట్టలేదు. సో ఎప్పుడైతే మనం జస్ట్ డిక్లేర్ చేసాం లైక్ ఇది ఒక మిరపగుండ డబ్బా అండ్ ఇది ఒక సాల్ట్ డబ్బా అండ్ ఇది ఒక టర్మరిక్ పౌడర్ డబ్బా అనమాట. సో ఇలా నేను కంటైనర్స్ అనేవి డివైడ్ చేసుకున్నా, ఇది అంటే రాసుకున్నా అనమాట. ఇది దేనికోసం, ఇది దేనికోసం, ఇది దేనికోసం అనేది రాసుకున్నా. సో ఇలా రాసిన దాన్నే మనం సి లాంగ్వేజ్లో ఏమంటామంటే డిక్లరేషన్ అంటాం. సో ఇలా రాసిన దాన్నే మనం సి లాంగ్వేజ్లో ఏమంటాం, డిక్లరేషన్ అంటాం. నెక్స్ట్ మనం క్లియర్ స్క్రీన్ యూజ్ చేసుకున్నాం. లైక్ ప్రీవియస్ ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది మనకి షో అవ్వకూడదని. ఇప్పుడు నేను ఆ డిక్లేర్ చేసిన వాల్యూలో ఏం చేస్తా అంటే వాల్యూస్ అనేవి పెడతా అనమాట. లైక్ ఇప్పుడు ఏ అనేది ఏంటి, అక్కడ ఇంటీజర్. సో ఇంటీజర్ వాల్యూ అనేది దాంట్లో నేను పెట్టొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఏలో నేను ఏం చేసా, 10 అనే వాల్యూ అనేది పెట్టా అనమాట. యూజ్ చేసుకున్నా, ఆ కంటైనర్ని యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నేను ముందు ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పా, డిక్లేర్ మనం ఎన్ని టైమ్స్ చేయొచ్చు, కోడ్లో డిక్లరేషన్ అనేది 1 టైం చేయొచ్చు. బట్ ఇనిషియలైజేషన్ మనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, అంటే యూజ్ అనేది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఇప్పుడు ఒక కంటైనర్ అనేది నేను తీసుకున్నా. సో దాంట్లో ఇప్పుడు నేను 1 స్పూన్ మిరపగుండ అనేది వేసుకున్నా. సో నెక్స్ట్ నాకు కావాలంటే నేను 2 స్పూన్స్ వేసుకుంటా. నెక్స్ట్ నాకు కావాలంటే దాంట్లో 3 స్పూన్స్ అనేవి నేను స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ అలానే ఇంటీజర్ ఏ అంటే ఏంటి, ఇది ఇంటీజర్స్ అనేవి ఏలో ఉంటాయి అనమాట. సో నేను ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నా. నెక్స్ట్ దాంట్లోని ఇంటీజర్స్ అనేవి నేను ఎన్నిసార్లు అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో దాన్ని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ అంటాం. సో ఇనిషియలైజేషన్ చేస్తున్నా. సో ఇనిషియలైజేషన్ మనం ఎన్నిసార్లు కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను బి ఈక్వల్స్ టు 1.2 అనేది బిలో స్టోర్ చేసుకున్నా. బిలో నేను బి ఈక్వల్స్ టు 1.2 అనేది స్టోర్ చేసుకున్నా. సో ఇది కూడా ఏంటి, ఒక ఇనిషియలైజేషన్. అండ్ సి ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఏంటి, అది కూడా ఒక ఇనిషియలైజేషన్ అనమాట.
సో అర్థమైంది కదా డిఫరెన్స్ బిట్వీన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో ఇది కూడా ఇనిషియలైజేషన్ అండ్ ఇది కూడా. సో నేను బీలో ఏం పెట్టుకున్నా, బి అనేది ఏంటి ఫ్లోట్. సో ఫ్లోట్ వాల్యూ 1.2 అనే వాల్యూ దాంట్లో స్టోర్ చేసుకున్నా. సి అంటే ఏంటి క్యారెక్టర్. సో సి అనే క్యారెక్టర్ దీంట్లో ఎక్స్ అనేది స్టోర్ చేసుకున్నా అనమాట. సో ప్రింట్ చేస్తున్నా లైక్ ఏ ఈక్వల్స్ టు %d, b ఈక్వల్స్ టు %f, c ఈక్వల్స్ టు %c. సో %d ఎందుకు తీసుకున్నా, ఏ అంటే ఇంటీజర్ అండ్ ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి %d. సో ఏ ఈక్వల్స్ టు %d అండ్ b ఈక్వల్స్ టు %f ఎందుకు తీసుకున్నా, ఫ్లోట్ ఫార్మాట్ స్పెసిఫైర్ %f అండ్ c ఈక్వల్స్ టు %c ఎందుకు తీసుకున్నా, క్యారెక్టర్ స్పెసిఫైర్ ఫార్మాట్ స్పెసిఫైర్ క్యారెక్టర్ది ఒక %c అనమాట. సో ఇక్కడ ఏ ప్రింట్ అవ్వాలి, బి ప్రింట్ అవ్వాలి అండ్ సి ప్రింట్ అవ్వాలి అని నేను రాసుకున్నా. సో ఇప్పుడు ఏమవుద్దంటే ఈ ఏ అనేది ఇక్కడ ఈ %dలో స్టోర్ అయ్యి ప్రింట్ అవుద్ది, ఈ బి అనేది ఈ %fలో స్టోర్ అయ్యి ప్రింట్ అవుద్ది అండ్ ఈ సి అనేది ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ %cలో స్టోర్ అయ్యి ప్రింట్ అవుద్ది అనమాట మనకి. సో మనం రన్ చేసుకుందాం కోడ్ని. లైక్ ఇక్కడ మనకి ఏమనే అవుట్పుట్ చూపిస్తుంది, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో ఇది మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఆన్లైన్ కంపైలర్ అనేది conio.hని కన్సిడర్ చేయదు. ఎందుకు చేయదంటే ఇక్కడ getch అండ్ CLR SCR అనే యూజ్ లేదు ఆన్లైన్ కంపైలర్లో. సో డైరెక్ట్ కోడ్ అనేది రన్ అయిపోద్ది అనమాట. బట్ మనకి ఆఫ్లైన్ కంపైలర్లో ఇది యూజ్ అవుద్ది. సో ఆఫ్లైన్ కంపైలర్ వాళ్ళు రాసుకున్నప్పుడు కోడ్ అనేది ఇలా రాసుకోండి, లైక్ include std.h conio.h అని రాసుకొని దాంట్లో యూజ్ చేసి క్లియర్ స్క్రీన్ పెట్టుకొని స్టార్టింగ్లో వేరియబుల్స్ తర్వాత మీరు క్లియర్ స్క్రీన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత మీరు లాస్ట్ ఈ కోడ్లో ఎండ్ అప్పుడు getch అనేది పెట్టుకుంటే మీ కోడ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుద్ది. సో ఆన్లైన్ కంపైలర్లో ఇవన్నీ యూజ్ లేదు. సో అందుకే యూజ్ లేదు కాబట్టి అందుకే ఇక్కడ ఎర్రర్ అనేది మనకి చూపిస్తుంది, లైక్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ కంపైలేషన్ టర్మినేటెడ్ అనేది చూపిస్తుంది. సో ఇవన్నీ మనం తీసేసి రన్ చేద్దాం. సో ఏ ఈక్వల్స్ టు 10 అని, బి ఈక్వల్స్ టు 1.2000000 అని, సి ఈక్వల్స్ టు ఎక్స్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ ఏ అనేది 10 అండ్ సి అనేది ఎక్స్ అనేది మనకి సింపుల్గా అర్థమవుతుంది. బట్ బి 1.2000000 అనేది మనం ప్రింట్ చేయలేదు. మరి ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఫ్లోటింగ్ నంబర్ ఎప్పుడైనా పాయింట్ తర్వాత 6 జీరోస్ అనేవి ప్రింట్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం 1 ప్రింట్ చేయాలంటే 1.6 జీరోస్ 0000000 అనేది ప్రింట్ అవుద్ది. బట్ ఇక్కడ 5 జీరోస్ ఎందుకు ప్రింట్ అయ్యాయంటే ఇంకొక 0 ప్లేస్లో 2 అనే నంబర్ అనేది తీసుకున్నాం. సో అందుకే అక్కడ 2 అని ప్రింట్ అయ్యి మనకి 5 జీరోస్ అనేవి ప్రింట్ అయ్యాయి అన్నమాట. సో ఈ కోడ్ అనేది అందరికి అర్థమైంది కదా. సో మీరు ఆఫ్లైన్ కంపైలర్లో ఒకవేళ చేస్తుంటే conio.h అనేది getch CLR SCR యూజ్ చేయడానికి conio.h అనే హెడర్ ఫైల్ తీసుకొని మీరు యూజ్ చేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్ కంపైలర్ చేస్తుంటే సో మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్ కంపైలర్ ఆఫ్లైన్ కంపైలర్ అది మీ ఇష్టం, మీరు ఏ కంపైలర్ అయినా యూజ్ చేసుకోండి. ఇన్ ద ఫైనల్గా మీరు కోడ్ అనేది నేర్చుకోవాలి అండ్ కోడ్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో గ్రాప్ చేసుకోవాలి, కోడ్ని ఎలా రాయాలి అండ్ అల్గోరిథమ్స్ని గ్రాప్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మీరు ఆన్లైన్ కంపైలర్లో రాసినా ఆఫ్లైన్ కంపైలర్ రాసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. లైక్ ఇదే డిఫరెన్స్ మీకు. సో ఇప్పుడు మీకు వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ ఫ్లోటింగ్ ఆటోమేటికలీ ఆఫ్టర్ 0.6 zeros are created, but we are using 1.2, so then 5 zeros is printed. సో ఆల్రెడీ నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసా ఎందుకు అలా అయిందో. సో అదే ఇక్కడ ఉంది ఈ లైన్లో, ఎవ్రీ ఫ్లోటింగ్ ఆటోమేటిక్లీ ఆఫ్టర్ 6.6 జీరోస్ అనేవి వస్తాయి. 2.2 యూస్ చేసుకున్నా కాబట్టి ఇంకా 5 జీరోస్ అనేవి ప్రింట్ అయిందనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూసుకుందాం. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2లో ఏముందంటే ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూసుకుందాం. లైక్ క్యారెక్టర్ నేమ్, ఈ స్క్వేర్ బాక్సెస్ని ఏమంటాం మర్చిపోవద్దు, ఈ స్క్వేర్ బాక్సెస్ని అరే అంటాం. సో రాజా అనే ఒక నేమ్ తీసుకున్నాం. printf
క్యారెక్టర్ అండ్ నేమ్ పక్కన ఏముంది, అరే ఉంది. సో దీన్నే ఏమంటాం, క్యారెక్టర్ అరే అంటాం. ఆర్ దీన్నే మనం ఇంకేమనొచ్చు, స్ట్రింగ్ అనొచ్చు. ఆ స్ట్రింగ్నే సి లాంగ్వేజ్లో క్యారెక్టర్ అరే అంటాం. ప్రింట్ఎఫ్ నేమ్ అనే వేరియబుల్ ఈక్వల్స్ టు %s. %s ఎందుకు తీసుకున్నాం, క్యారెక్టర్ అరే అంటే ఏంటి, స్ట్రింగ్. మనం స్ట్రింగ్ అనేది వేరియబుల్ అనేది తీసుకోలేము, అందుకే మనం క్యారెక్టర్ అరే అనేది తీసుకుంటున్నాం. బట్ ఫార్మాట్ స్పెసిఫైర్లో మాత్రం స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైరే తీసుకుంటాం, %s కామా నేమ్. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ అనేది ప్రింట్ చేయాలన్నమాట మనకి. సో మనకు అవుట్పుట్లో ఏమొచ్చింది, నేమ్ ఈక్వల్స్ టు రాజా. సో ఈ నేమ్ అంటే ఈ నేమ్ అనే వేరియబుల్ అరేలో ఏం స్టోర్ అయి ఉంది, రాజా అనేది స్టోర్ అయి ఉంది. సో ఈ రాజా అనేది ఈ %s అనే ఫార్మాట్ స్పెసిఫైర్లో స్టోర్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్. సో ఇది క్యారెక్టర్ అరే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు సేమ్ అదే దాన్నే నేను ఒకవేళ క్యారెక్టర్ నేమ్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఈ అరేలో సైజ్ ఏమీ ఇవ్వలేదు. సో సైజ్ ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ అరే తీసుకుంటే చాలు. ఎంటీ అరే తీసుకున్నా మనం కోడ్ అనేది రాసుకోవచ్చు. సో ఎంటీ అరే అంటే ఇన్ఫినిటీ అనమాట, మనం ఎన్ని నెంబర్స్ అయినా ఎన్ని బైట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సైజ్ డిఫైన్ చేస్తామో, సైజ్ అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తామో, సో ఆ సైజ్ పరంగా మనం తీసుకోవాలన్నమాట స్ట్రింగ్ అనేది. ఎప్పుడు మనం సైజ్ తీసుకోకపోతే దానికి ఇష్టం వచ్చినట్టు అది డిఫాల్ట్ అనమాట. సో మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లైక్ క్యారెక్టర్ నేమ్, ఇక్కడ మనం సైజ్ ఇస్తాం ఇప్పుడు 20. సో 20 కన్నా మనం ఎక్కువ క్యారెక్టర్స్ అనేవి తీసుకోవడానికి అవ్వదు. సో మ్యాక్సిమం మనం 19 తీసుకోవాలి, ఎందుకంటే 1 బైట్ వదిలేయాలన్నమాట, లెఫ్ట్ చేయాలి. ఎందుకు లెఫ్ట్ చేయాలి, నల్ క్యారెక్టర్ కోసం. సో నల్ క్యారెక్టర్ కోసం లెఫ్ట్ చేయకపోతే ఏమవుద్ది, మనకి గార్బేజ్ వాల్యూస్, అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. సో అలానే సో క్యారెక్టర్ నేమ్ 20, సైజ్ అనేది అరే సైజ్ ఎంత 20, అండ్ నేమ్ ఈక్వల్స్ టు రాజా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ నేమ్ అనే రాజా దాన్ని స్ట్రింగ్ని వేరియబుల్లో, అంటే ఇప్పుడు నేను దీని ముందుసారి ఏం చేశా, అరేలో నేను స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు, బట్ వేరియబుల్లో నేను స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చా? ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో అండ్ ఈరోజు కూడా నేను ప్రీవియస్ దాంట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను మీ అందరికీ, స్ట్రింగ్ అనేది వేరియబుల్లో స్టోర్ చేయొచ్చా, స్టోర్ చేయడానికి అవ్వదన్నమాట. సో ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూద్దాం మనకి ఎర్రర్ వస్తుందా లేదా. సో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఏమొస్తుంది, అసైన్మెంట్ టు ఎక్స్ప్రెషన్ విత్ అరే టైప్ని కాపీ చేస్తున్నాం, అందుకే మనకి ఎర్రర్ అనేది వస్తుంది అని చెప్తుంది అనమాట కంపైలర్ అనేది. ఆన్లైన్ కంపైలర్ మనకి ఏం చెప్తుంది, మీరు అరే టైప్ని కాపీ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇది తప్పు, ఇది ఎర్రర్ అని చూపిస్తుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే, సో స్ట్రింగ్ ఇక్కడ మనం రాసుకుందాం, స్ట్రింగ్ కెనాట్ బి కాపీ ఇన్ వేరియబుల్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్. ఫర్ దాట్ we use string functions like string copy. సో ఈ ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం కాపీ చేయాలనుకుంటే, బట్ డైరెక్ట్గా కాపీ చేయడానికి అవ్వదన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం దీనినే ఏం చేస్తామంటే, లైక్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ తీసుకొని క్యారెక్టర్ నేమ్ సైజ్ అరే సైజ్ 20, స్ట్రింగ్ కాపీ నేమ్, స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ తీసుకుంటాం. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా దీన్ని, స్ట్రింగ్ కాపీ ఈక్వల్స్ టు తీసేద్దాం, కామా పెడదాం,
సో ఇప్పుడు నేను రన్ చేసి చూడండి, నాకు రాజా అనేది ప్రింట్ అయింది. ఎందుకు? నేను స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ తీసుకున్నా కాబట్టి. ఇక్కడ నేను వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ఈక్వల్స్ టు ఆపరేటర్ కాదు, ఈక్వల్స్ టు ఆపరేటర్ తీసుకుంటే నాకు ఎర్రర్ త్రో అవుతుంది. కాబట్టి నేను ఏం చేసా స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ని తీసుకున్నా అనమాట. సో ఇక్కడ నాకు కోడ్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఇవన్నీ నేను నా నోట్స్లో మెన్షన్ చేస్తున్నా. సో ఈ నోట్స్ అంతా మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా నేను నా నోట్స్ అంతా నా లింక్డ్ఇన్ ఛానల్ మామా ఈజీరా అనే ఛానల్లో నేను పెడుతున్నా. సో ఆల్రెడీ నేను ఇప్పటివరకు ప్రీవియస్ వీడియోస్ అండ్ ప్రీవియస్ వీడియో లింక్స్ అండ్ ప్రీవియస్ నోట్స్ అన్నీ నేను నా లింక్డ్ఇన్ ఛానల్లో అప్లోడ్ చేశా. సో మీరు ఒకవేళ రిఫర్ చేసుకోవాలనుకుంటే నా లింక్డ్ఇన్ ఛానల్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో అక్కడ నుంచి మీరు నా నోట్స్ అనేవి రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఎప్పుడైతే మీరు ఇదంతా కాదు 10 = 20 అనేది తీసుకుంటారు, ఇంట్ మెయిన్ స్టార్ట్ అయింది అండ్ 10 = 20 అనేది నేను తీసుకున్నా. సో ఒకసారి రన్ చేసి చూస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎల్ వాల్యూ రిక్వైర్డ్ యాజ్ లెఫ్ట్ ఆపరెండ్ ఆఫ్ అసైన్మెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎర్రర్ అనేది మనకి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. వాట్ ఈస్ ఎల్ వాల్యూ ఎర్రర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎల్ వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎల్ వాల్యూ ఎర్రర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అంటే, సో ఈ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోండి. ఎల్ వాల్యూ, ఇక్కడ నేను ఎల్ వాల్యూ ఎర్రర్. సో ఎల్ వాల్యూ ఎర్రర్ అంటే ఏంటి, ఎల్ వాల్యూ ఎర్రర్ అంటే ఎల్ వాల్యూ ఎర్రర్ మీన్స్ లెఫ్ట్ సైడ్ వాల్యూ నాట్ చేంజబుల్. అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేది నాట్ చేంజబుల్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈజ్ అ ఫిక్స్డ్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ అ వేరియబుల్. సో వేరియబుల్ కాదు లెఫ్ట్ సైడ్ వాల్యూ, ఇట్స్ అ ఫిక్స్డ్ వాల్యూ ఆర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ నాట్ చేంజబుల్ ఉన్నప్పుడు, సో ఆ టైం అప్పుడు మనకి ఏమనే ఎర్రర్ త్రో అవుద్ది అనమాట, ఎల్ వాల్యూ ఎర్రర్ అనేది త్రో అవుద్ది. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది ఎల్ వాల్యూ రిక్వైర్డ్ యాజ్ లెఫ్ట్ ఆపరెండ్ ఆఫ్ అసైన్మెంట్. లెఫ్ట్ ఆపరెండ్ అసైన్మెంట్లో ఎల్ వాల్యూ రిక్వైర్డ్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది మనకి త్రో అవుద్ది అనమాట. సో అర్థమైంది కదా ఈరోజు క్లాస్ మీ అందరికీ. సో మనం ఈరోజు ఏమేమి తెలుసుకున్నాం, ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెండ్స్ అంటే ఏంటి, ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఆపరేటర్ ఎన్ని టైప్స్ ఉంటాయి. సో దాంట్లో మనం ఆపరేటర్ టైప్ 3 టైప్స్ ఉంటాయి, యూనరీ, బైనరీ అండ్ టెర్నరీ. సో దాంట్లో మనం దాని బేస్ మీద కొన్ని ఆపరేటర్స్ అనేవి ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి బేస్డ్ అయి ఉంటాయి. సో ఆపరేషన్స్ మీద కొన్ని ఆపరేటర్స్ అనేవి బేస్డ్ అయి ఉంటాయి. సో దాంట్లో మనం ఈరోజు ఫస్ట్ ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. సో నోట్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో నా నోట్స్ లింక్డ్ఇన్ మామా ఈజీరా లింక్డ్ఇన్ పేజ్ అనే లింక్ అనేది నేను పెడతా. సో అక్కడ నుంచి మీరు నోట్స్ అనేది రిఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో అర్థమెటిక్ ఆపరేటర్ గురించి మనం తెలుసుకుందాం. సో అర్థమెటిక్ ఆపరేటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్ గురించి అండ్ ఇంకా చాలా ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో అప్పుడు వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.